ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఆల్బమ్ జోన్. ఈరోజు మొబైల్ కవర్స్ ఎలా ప్రింట్ అయ్యాలి, ఆ ప్రాసెస్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఈ వీడియోలో. సో మొబైల్ కవర్స్ ప్రింటింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, రీసెల్లింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, లేక మొబైల్ కవర్స్ ఎలా ప్రింట్ అవుతాయో అని తెలుసుకోవాలన్న ఉత్సాహం ఉన్నవాళ్ళు దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. డిజైన్ చేయడం నుంచి వాటిని ప్రింట్ చేయడం వరకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టే ట్యూన్. సో ఇప్పుడు మీరు చూస్తున్నదైతే మన ఫోటోషాప్ 2014 ఫోటోషాప్ CCలోని ఒక ప్లగిన్. ఇది పెయిడ్ వర్షను, ఒక డెవలపర్ దగ్గర తీసుకొని మనం వాడుతున్నాము. ఇందులో మీరు చూస్తున్నట్టయితే ఆల్రెడీ మోడల్స్ అన్నీ ప్రీలోడెడ్ ఉంటాయన్నమాట. మనకు కావాల్సిన మోడల్, ఏ బ్రాండు, దాంట్లోని మోడల్ తీసుకోవడము, స్ట్రైట్గా అది మీకు ఫోటో ఏది అని అడుగుతుంది, ఆ ఫోటోని తీసుకురావడము. మీరు ఆ చుట్టూ చూసినట్టయితే వైట్ పోర్షన్ ఉంది కదా, అంతవరకు అయితే ఫోటో ఉండాలి ఖచ్చితంగా. లేకుంటే మీకు బెండ్ సైడ్స్, ఎడ్జెస్ అన్నీ ప్రాపర్గా రావు. సో ఇప్పుడు మీరు ఫోటో చూస్తున్నారు కదా, ఇదైతే ఫ్రంట్ షేప్ ఎలా ఉండాలని చెప్పి అడ్జస్ట్ చేస్తున్నాను. సో ఎగ్జాక్ట్ ఆ ఫోటో అన్న దాన్ని ఎలా కూర్చోబెట్టుకోవచ్చు అనేది మీరు చూడొచ్చు. సో నీట్గా ఫ్రంట్ ఫేసింగ్ వరకు ఎలా వస్తుంది ఇలా సెట్ చేసుకున్నాము. ఇప్పుడు ఇలా అలైన్ చేసుకున్నాక ఏం చేస్తామంటే దీన్ని మళ్ళీ ఇంకొక లేయర్ క్రియేట్ చేస్తాం. చూడండి, సో ఈ లేయర్లో ఏం చేస్తామంటే లేయర్ కాపీ తీసుకున్నాను, దీన్ని బ్యాక్ సైడ్ వేసుకొని అది చూడండి స్ట్రెచ్ చేసుకుంటాము. స్ట్రెచ్ చేశాక ఏమవుతుందంటే ఓసారి ఫోటో సైడ్లో అంతా కనిపిస్తాయి కాబట్టి దాన్ని గాషియన్ బ్లర్ ఎఫెక్ట్ ఇస్తాము ఇప్పుడు. సో గాషియన్ బ్లర్ చూడండి, మనకు కావాల్సిన దాన్ని సెట్ చేసుకోవచ్చు. సో ఫుల్గా బ్లర్ ఎక్కువ ఇచ్చామంటే ఇలా బ్లర్ అవ్వడం వల్ల సైడ్స్ అనేది మనకు కొంచెం నీట్గా కనిపిస్తుంది, ఈ ఫోటో హైలైట్ అవుతుంది. అండ్ ఈ సాఫ్ట్వేర్లోనే చూడండి మిర్రర్ ప్రింట్ ఆప్షన్ ఉంటుంది. సో ఇది యాక్చువల్ అవుట్పుట్. ఇప్పుడు చుట్టూ సైడ్స్లో, మొబైల్ కవర్ సైడ్స్లో బ్లర్ ఉంటుంది, ఫ్రంట్లో ఇమేజ్ ఉంటుంది. సారీ అండి, నాది గ్రాఫిక్స్ కార్డ్ కొంచెం తక్కువ ఉంది, టెక్స్ట్ వేసేటప్పుడు బ్లర్ బ్లాక్గా వస్తుంది. ప్లస్ దాని మోడల్ కూడా టైప్ చేసుకున్నాం చూడండి. సో ఇప్పుడు ఒక 15-20 కవర్లు వేస్తున్నాం ఒక రోజు కంటే మినిమము, కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఏ కవర్ ఏ మోడల్ అని చెప్పి మనం ఒక టైప్ కూడా చేసేసుకోవచ్చు. దాన్ని ప్రివ్యూ, ఇన్ కేస్ మనం ఇప్పుడు ఒక కస్టమరో లేదా క్లయింట్ ఎవరికైనా ప్రివ్యూ ఇవ్వాలి అనుకున్నట్లయితే దీన్ని అలాగే సేవ్ చేసుకోవచ్చు. నేను ఇది హానర్ ప్రివ్యూ అని చెప్పి సేవ్ చేసుకున్నాను. మీకు అది సేవ్ ఎలా అవుతుందో కూడా చూడండి. సో ఇలా సేవ్ అవుతుంది. కవర్ ఎలా అవుట్పుట్ వస్తుంది అనేది కూడా మనం కస్టమర్కి చూపించుకోవచ్చు ఈ సాఫ్ట్వేర్లో. వెరీ ఈజీ టు యూజ్ అండి సాఫ్ట్వేర్ వరకు అయితే, వెరీ ఈజీ టు యూజ్ అండ్ వెరీ ఎకానామికల్ సాఫ్ట్వేర్ అని చెప్పొచ్చు. ఎవరన్నా కొనుక్కోవచ్చు ఈ సాఫ్ట్వేర్ని. అంటే ఒక మొబైల్ షాప్ మీరు పెట్టుకొని, మొబైల్ ప్రింటింగ్ షాప్ మీరు పెట్టుకొని డిజైన్ చేయడానికి ఇబ్బంది పడుతున్నట్లయితే ఈ సాఫ్ట్వేర్ మేము రెఫర్ చేస్తాము. మీరు ఈ సాఫ్ట్వేర్ వాళ్ళ ఫోటోషాప్ కూడా వాళ్ళే ఇస్తారు, మీరు కొనాల్సిన అవసరం లేదు. ఆ కాస్ట్లో మీకు అది కూడా ఇంటిగ్రేట్ చేసుకొని వాడేసుకోవచ్చు అండి. సో ఇలాగ కంటిన్యూ డైలీ 20-30 కవర్లు ఉన్న వాళ్ళు ఈజీ టు డిజైన్ అనమాట. చూడండి, నెక్స్ట్ ఈ ఫోటో తీసుకుంటాము, ఇలా డిజైన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం మనకు కావాల్సినట్టు. సో ఇందులో ఏంటంటే టెక్స్ట్ వేసుకోవచ్చు, క్లిప్ ఆర్ట్స్ ఉంటాయి, విధమైనగా మనం చేసుకోవచ్చు అండి ఇందులో. సో చాలా వరకు డైలీ ఒక 40-50 కవర్స్ చేస్తుంటాం మేము. చాలా వరకు ఈ సాఫ్ట్వేర్లోనే చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. చూడండి, మనకు కావాల్సినట్టు టిల్ట్ చేసుకోవడం, రొటేట్ చేసుకోవడం, ఫొటోస్ని జూమ్ చేసుకోవడం, చాలా ఆప్షన్స్ ఉన్నాయండి ఇందులో. సో ఇంక ఫర్దర్ దీన్ని ఇలానే డిజైన్స్ ఎలా అనేది మీకు చూపిస్తూ వస్తుంది. సో ఇప్పుడు చూసారు కదా డిజైన్ పార్ట్ అయితే ఎలా డిజైన్ చేసుకోవాలనేది ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసాం ఈ వీడియోలో. ఫర్దర్ ఏంటి, డిజైన్ అయింది, మొబైల్ కవర్స్ మనకు కావాల్సిన డిజైన్ చేసుకున్నాము. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం డైరెక్ట్గా సబ్లిమేషన్ ప్రింటర్లో సబ్లిమేషన్ పేపర్ వాడి ఆ డిజైన్ని ప్రింట్ తీసుకుంటాము. సో అది మీరు చూసుకున్నట్టే ఇది మన సబ్లిమేషన్ మిషన్. సో ఇందులో సబ్లిమేషన్ పేపర్ వాడి ప్రింట్స్ తీసేసుకుంటాము. ప్రింట్ తీసుకున్న ఈ పేపర్ని ఏం చేస్తామనే దాన్ని నెక్స్ట్ స్టెప్ చూపిస్తాను మీకు. సో ఇదైతే ఇప్పుడు మనము ప్రింట్అవుట్ తీసేసాము, మీకు డెమో ఇవ్వడానికి మాత్రం చూపిస్తున్నాను ఇది.
సో ప్రింట్అవుట్ సబ్లిమేషన్ పేపర్లో సబ్లిమేషన్ ఇంక్ ఉన్న ప్రింటర్లో మనం ప్రింట్ తీసేసుకున్నాం ఇలాగా. మరి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు మన దగ్గర మొత్తము ఇలాంటి మోడల్ వైజ్ కవర్లు ఉంటాయి. మీకు ఏ ఫోన్కి ఏ మోడల్కి ఎలాంటి కవర్ కావాలనేది ప్రీ డిఫైన్డ్ ఉంటాయి ఇవన్నీ. ఎగ్జాక్ట్ మోడల్ చెప్పినప్పుడు ఈ డిజైన్ని మనం ఏ మోడల్కి అయితే డిజైన్ చేసుకుంటామో ఆ డిజైన్ని ఈ మోడల్ ప్రకారం వేస్తుంటాము. సో ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే మీరు మోడల్ సెలెక్ట్ చేసుకున్నారు, ఫోటో సెలెక్ట్ చేసుకున్నాము, ఇంకా మనం మిషన్లో దీన్ని ఇంక్ ట్రాన్స్ఫర్ చేయడం మనమే చేయాలి ఇప్పుడు. సో ఈ ఇమేజ్ ఏదైతే ఉందో ఈ కవర్కి తగినట్టు కట్ చేసేసుకుంటాము. సో అది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మిర్రర్ ప్రింట్ ఉంటుంది. మనం ప్రింట్ తీసినప్పుడు మిర్రర్ ప్రింట్, ఎందుకంటే ఫ్రంట్లో మనం ప్రింట్ చేయడం వల్ల ఇది ఎగ్జాక్ట్గా వస్తుంది. సో ప్రింట్ తీసేటప్పుడు రివర్స్లో తీసుకోవాలి మనం. ఆ సాఫ్ట్వేర్లో ఏంటంటే ఇచ్చేటప్పుడు మిర్రర్ ప్రింట్ చేసి ఉంటాం కాబట్టి ప్రాబ్లం లేదు, మనకి కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మెయిన్ ఇక్కడ అన్నమాట. సో మనం వచ్చి క్యాస్టింగ్, మనం మెటల్ క్యాస్టింగ్ మోల్డ్స్ యూస్ చేస్తాము. దీంట్లో వుడెన్ కూడా ఉన్నాయి, చాలా వరకు వుడెన్ యూస్ చేసే వాళ్ళు ఉంటారు. మనమైతే ప్రాపర్ క్యాస్టింగ్ మోల్డ్స్ యూస్ చేస్తాము. మోల్డ్స్ ఇవి ఈచ్ మీకు 450, 500 రూపీస్, 600 రూపీస్ డిపెండ్ అవుతుంది. మోడల్ టు మోడల్ మనం తెప్పిస్తూనే ఉంటాం. మన దగ్గర దాదాపు ఆల్రెడీ చూసినట్టయితే మీరు ఒక 50 మోడల్స్ రెడీగా ఉన్నాయి. దీంతోపాటు డే టు డే వస్తున్న మోడల్స్ బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. మొబైల్ కవర్ తగినట్టు తీసుకోవాల్సి ఉంటుందండి మన మోడల్స్, ఈ మోల్డ్స్. ఎందుకంటే తక్కువ నిందనుకోండి మిషన్ ఇది హీట్ చేసేటప్పుడు ఇది బెండ్ అవ్వే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మోల్డ్స్ అనేది మనకి ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ ఉండాలి, లూజ్ లేకుండా ఇలా చూసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే, సో మొబైల్ కవర్ రెడీ చేసుకున్నాము, దీన్ని పక్కకు పెడదాము. సో ఫస్ట్ థింగ్ ఇప్పుడు మిషన్ ఆన్ చేసుకుంటాము. సో ఇప్పుడు మిషన్ అయితే ఆన్ చేసుకుంటాము. ఫస్ట్ ఏం చేయాలంటే, సో ఇది 3D మెషిన్, మన మొబైల్ కవర్స్ ఇందులోనే వేస్తుంటాము. వాక్యూమ్ ఫుల్ సీల్ అయి ఉండాలి. సో మెయిన్గా ఫస్ట్ పవర్ ఆన్ చేసుకోగానే మనము హీటింగ్ టెంపరేచర్ సెట్ చేసుకోవాలండి. సో మీరు చూసినట్టయితే 1, 2. సో పైన కింద 2 హీటర్లు ఆన్ అయినాయి. సో దీంట్లో ఇంకొకటి వాక్యూమ్ వచ్చి మనం టెంపరేచరు ప్లస్ ఆ టైమింగ్స్ వచ్చినప్పుడు వాక్యూమ్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. టైమింగ్స్ వచ్చి మనము 200 డిగ్రీస్కి 8 మినిట్స్ వాడతాం జనరల్గా. 208 ఉంటుంది. 200 సెకండ్స్ మనకి వేడి ఇందులో రాగానే మనకి ఆ ఇండికేషన్ అనేది వస్తుంది, ఒక ట్వీట్ సౌండ్ వస్తుంటుంది మిషన్లో, అంటే రెడీ అన్నమాట. సో తర్వాత ఏం చేస్తాం, స్ట్రైట్ అవే ఈ డిజైన్ ఏదైతే రెడీ పెట్టుకొని మోల్డ్స్ రెడీ పెట్టుకున్నామో సో దీన్ని హీటింగ్ టేప్ ద్వారా దీనికి స్టిక్ చేసేసుకుంటాము. సో మోల్డ్ ఇలా పెట్టేయడము, స్టిక్ అయిన తర్వాత వాక్యూమ్ లాక్ చేసుకుంటాం అన్నమాట దీన్ని. మీరు చూసినట్టయితే వాక్యూమ్ లాగుతుంది చూడండి ఇప్పుడు. కనిపిస్తుంది కదా, ఫుల్ వాక్యూమ్. ఇది కంప్లీట్ టైట్ అయిపోయింది చూడండి. ఇప్పుడు ఈ వాక్యూమ్ రబ్బర్ ఏమైతుందో వాక్యూమ్ లాగేసుకుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనం ప్రింట్అవుట్ ఏమైతే తీసామో ఆ ప్రింట్లో ఉన్నది వేడికి ఆ పాలీకార్బోనేట్ ప్లాస్టిక్ కవర్ పైన ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇలా 8 మినిట్స్ మనం ఈ మిషన్లో దీన్ని పెట్టడం ద్వారా వేడి హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది అనమాట. 8 మినిట్స్ అయిపోగానే ఆటోమేటిక్ అదే రిలీజ్ అవుతుందండి ఇలా. సో నేను చూసినట్టయితే 8 మినిట్స్ అయిపోగానే ఇలా రిలీజ్ చేసేస్తుంది. వాక్యూమ్ ఏదైతే పట్టునిందో మొత్తం రిలీజ్ అవుతుంది చూడండి. అండ్ రిలీజ్ అయిపోయాక సో దీనికి మనం ఇంకొకటి అండి, నేను ఇప్పుడు ఇంకా మిషన్ ఫుల్గా ఆన్ చేయలేదు, గ్లౌజెస్తో వాడుతాము. నార్మల్గా ఇవి వర్క్ చేయని కాదు, ఇది చాలా హీట్ ఉంటుంది, హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. గ్లౌజెస్తోనే వర్క్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. సో ఇప్పుడు నేను మీకు జస్ట్ డెమో చూపించడానికి కోల్డ్ మిషన్ ద్వారా చూపిస్తున్నాను. సో ప్రింట్ అయిపోయాక జస్ట్ ఇలా కవర్ తీసారట చూడండి. సో మీకు ఇప్పుడు ఇది డెమోకి చూపించాను కదా, ప్రింటెడ్ కవర్స్ ఎలా ఉంటాయని చూపిస్తున్నాను చూడండి. సో ప్రింట్ అయ్యాక వైట్ కవర్, మనం ఏదైతే వైట్ కవర్ అనుకున్నామో సో ఇది ప్రింట్ అయ్యాక హీట్ ట్రాన్స్ఫర్ అయిపోయాక ఇలా ఉంటాయి చూడండి. ఫోటో కావచ్చు, టెక్స్ట్ కావచ్చు, మీకు ఏం కావాలన్నా మొబైల్ కవర్, ఇది ప్లెయిన్ ఒక పేపర్ లాంటిది అనమాట, మనకు కావాల్సింది రాసేసుకోవచ్చు. సిమిలర్లీ మీకు ఏ ఫోటో కావాలని టెక్స్ట్ కావాలో ఇందులో వేసుకోవచ్చు అండి. సో ఈ కవర్స్ మనం రోజుకి దాదాపు ఒక 50 నుంచి 70 కవర్లు ప్రింట్ చేస్తుంటాము. సో ఇలాగే చాలా వరకు మొబైల్ షాప్స్ కానీ సప్లై చేస్తూ ఉంటాము, ఫోటోగ్రాఫర్స్ కావాలన్నా సప్లై చేస్తాము, లేక ఇండివిజువల్ కస్టమర్స్ కూడా తీసుకెళ్తుంటారు.
సో మీకు బెస్ట్ డీల్ కావాలనుకున్న వాళ్ళు ఫోటోగ్రాఫర్స్ కానివ్వండి, మొబైల్ షాప్స్ కానివ్వండి, మన దగ్గర కావాలనుకున్న హోల్సేల్ రేట్లో ఉంటాయి. సో కింద నెంబర్తో మనకు కాంటాక్ట్ అవ్వచ్చండి. థ్యాంక్ యూ.